70 ఏళ్లు పైబడితే కూర్చోవాలన్నా నుంచోవాలన్నా చేతికర్ర ఉండాల్సిందే. కానీ ఆ తాతకు ఎలాంటి ఆదరవు అక్కర్లేదు. ఒంటిని విల్లులా ఉంచుతాడు. రకరకాల ఆసనాలు వేస్తుంటారు. ఎవరి వద్ద నేర్చుకోకుండానే చుట్టూ ఉండే వారికి శిక్షకుడిగా మారిపోయారు. ఇంతకీ యోగాలో ఎవరా ఏకలవ్యుడు? ఏంట కథ? ఖమ్మం సాయిబాలాజీ అపార్ట్మెంట్లో ఉండే సూర్యనారాయణ వయస్సు 71 ఏళ్లు. 10 ఏళ్ల క్రితం కీళ్ల నొప్పులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడ్డ సూర్యనారాయణకు మందులు మింగడం ఇష్టం లేదు. ఆ కారణంతోనే ప్రకృతి వైద్యులు వంతెన సత్యనారాయణరాజు శిబిరాలకు హాజరయ్యేవారు. అక్కడ అనేక పుస్తకాలు కొని చదివేవారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు అంతటితో ఆగకుండా యోగా గురు రామ్దేవ్ బాబాకు ఏకలవ్య శిష్యుడిగా మారిపోయారు. రోజూ టీవీలో రామ్దేవ్ బాబా యోగాసనాలు చూసి సాధన చేసేవాడు. అలా యోగాను అలవాటుగా మార్చుకున్న సూర్యనారాయణ ఎంతో క్లిష్టమైన చక్రాసనం, మయూరాసనాల్ని అవలీలగా వేస్తున్నారు. నాకు ఒక 10 సంవత్సరాల క్రితం తలనొప్పి, తొంటి నొప్పి, మోకాలు నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఉంటే రామ్దేవ్ బాబా గారి టీవీలో ఆసనాలు చూసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత నాకు మొత్తం ఆ డిసీజులు అన్నీ పోయినాయి. సుమారు ఒక 4-5 సంవత్సరాలు అయిద్దండి నేను మందు వేళ్ళ మింగలేంతవరకు. యోగం చేస్తే రోగం రాదు. నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఏకలవ్యుడిలాగా నేను సొంతం నేర్చుకుంది. పిల్లలందరూ తాతగారు నాకు చెప్పండి అంటారు. వారానికి 4 రోజులు, 2 రోజులు, 3 రోజులు వస్తుంటారు. చూసి నేను వేస్తుంటే వాళ్ళు చేస్తుంటారు. నన్ను చూసి నీకు ఎంత వయసు అని అడుగుతారు. 70 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. మా పిల్లలు నాతో పాటు నడవలేరు, నాతో పాటు వేయలేరు. యోగా వల్ల ఉపయోగాల్ని గ్రహించిన సూర్యనారాయణ నివాస సముదాయంలో ఉండే చిన్నారులకు ఓ గురువులా మారిపోయారు. నేర్చుకున్న ఆసనాలను వారికి నేర్పుతున్నారు. వారానికి 4 సార్లు వారితో యోగా సాధన చేయిస్తారు. చిన్నారుడు సైతం ఆసక్తిగా ఆసనాలు నేర్చుకుంటున్నారు. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి తాతగారి దగ్గర యోగాకి వెళ్తున్నాను. నాకు కాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి. స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చొని చదవగలుగుతున్నాను. మేమందరం యూనిటీతో మంచిగా యోగా నేర్చుకుంటున్నాము. దీనివల్ల నాకు బ్రెయిన్లో మెమరీ పవర్ పెరిగి మంచిగా చదువుకోగలుగుతున్నాను. పిల్లల్లో చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు సైతం యోగా పట్ల ప్రోత్సహిస్తున్నారు. నిజంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ వయసులో కూడా తాతగారు యోగా నేర్పుతూ మా పిల్లల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. మేము గమనించింది ఏంటంటే పిల్లల్లో ఒక క్రమశిక్షణతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. వాటితో పాటు చురుకుదనం, చదువుల్లో కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత పెరగడం అన్నీ కూడా జరిగినాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ యోగా చేయాలని సూర్యనారాయణ కోరుతున్నారు.